नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पाराध्यं स्वं श्रुतिशतशिरसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां सजिनिगलितं या बलात्कृत्य भुङ्क्ते गोदा तस्यै नम इदमिदं भूय एवास्तु भूयः. నిన్నటి పాసురంలోని నీలాదేవి కృష్ణుల్ని మేల్కొల్పిన గోపికలందరూ కూడా నీలాదేవిని స్వామి యొక్క కరుణ కటాక్ష వీక్షణ రసజరిలో ఆనంద స్నానం చేయించమని ప్రార్థించారు కదా. మరి వారి ప్రార్థన విన్న ఆమె, నేను కూడా భాగ్య దశలో మీలోని ఒకర్తినే, కావున మనం అందరం కలిసి శ్రీమన్నారాయణ చరణో శరణం ప్రపద్యే, శ్రీమతే నారాయణాయ నమః అని చెప్పి స్వామిని వేడుకుందాము అని చెప్పింది. ఈనాటి పాసురంలో నీలాదేవితో కూడిన ఆండాళ్ తల్లి తమ సఖులందరితో కలిసి స్వామిని కృప చేయండి అని ప్రార్థిస్తున్నది, శ్రీకృష్ణుని మేల్కొల్పుతోంది. ఈరోజు పాసురం చూద్దాం. ఏత్త కలంగల్ ఎదిర్పొంగి మీదళిప్ప మాతాదే పాల్ சொரியம் வள்ளல் பெரும் பசுக்கள் ஆத்த படைத்தான் மகனே அறிவுராய் ஊத்தமுடையாய் பெரியாய் உலகனில் தோத்தையாய் நின்ற சுடரே துயிலாய் மாத்தாரு நக்கு வலி துளைந்து உன் வாசற்கண் ஆத்தாது வந்து உன்னடி பணியுமா போலே போத்தியாம் வந்தோம் புகழப் படிந்தேலோரெம்பா వాయ్. భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఫలితాలు ఖచ్చితంగా దక్కుతాయి అని చెప్పలేం. ఎందుకో తెలుసా? నా సంశయోస్తి తద్భక్త పరిచర్యరతాత్మనా. ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పొందాలి అంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందించేటటువంటి భక్తాగ్రేసురులైన ఆచార్యుల ఆశ్రయం చాలా ముఖ్యం. అటువంటి ఆచారుల ఆశ్రయం ఎవరికైతే కలుగుతుందో వాళ్ళకి తప్పకుండా భగవంతుని అనుగ్రహం కలుగుతుంది. ఏవైతే భగవంతుని గురించి మనం కోరుకున్నామో అవన్నీ కూడా తప్పకుండా సిద్ధిస్తాయి. అయితే మనకి ఆ గురువుల యందు విశ్వాసం కలగడం కొంచెం కష్టం. ఎందుకనిసనంటే మనం ఏమనుకుంటాం, ఈ గురువులు కూడా మనలాంటి వాళ్లే కదా, పెద్ద వీళ్ళు మనకేంటి సహాయం చేసేది, భగవంతుడిని చేర్చడానికి వీళ్ళు మనకేలా తోడ్పడతారు అనేటటువంటివి అవిశ్వాసం కలుగుతుంది. ఆండాళ్ తిరుప్పావైలో కనిపించిన దాన్ని విశ్వసిస్తూ కనిపించనిది ఏదైతే ఉందో దాని వైపు వెళ్ళాలి అని చెప్తోంది. ఇక్కడ మనకి రెండింటిపైన విశ్వాసం కలగాలి. ఒకటి ఇక్కడ భగవంతుణ్ణి చూపించే ఆచార్యుడి మీద, రెండవది ఆ భగవంతునికి మరొక రూపమై ఉన్నటువంటి మనకు కనిపించే అర్చామూర్తి యందు. మన కంటికి కనిపించేసరికి మనకి నమ్మకం కలగడం కొంచెం కష్టం. ఎందుకనిసరంటే త్రేతాయుగంలోని ద్వాపర యుగంలోని ఒక సామాన్య మానవుడిగా భగవంతుడు కిందికి దిగి వచ్చాడు. అప్పుడు వాళ్ళు ఎవరైనా నమ్మేరా? రాముణ్ణి ఒక దేవుడిగా కానీ కృష్ణుణ్ణి ఒక దేవుడిగా కానీ నమ్మేరా? అక్కడ ఉన్నటువంటి నందగోకులాన్ని పక్కన పెట్టండి, ఇంద్రాది దేవతలు బ్రహ్మగారు కూడా నమ్మలేకపోయారు. అందుకని ఈ యుగంలోని మన కలియుగంలోని భగవంతుడు ఒక అర్చా రూపంలో, కేవలం ఒక విగ్రహ రూపంలోనే కనిపిస్తాడు. ఇతర యుగాలలో లాగా మనుష్య రూపంలోని మాత్రం కనిపించరు. దేవతలకు అధిపతి ఇంద్రుడు, అతను చాలా గర్విష్టి. అలాంటి అతనికి ఎప్పుడు కూడా నందగోకులంలో ఇంద్రయాగం చేస్తుండేవారు. అయితే ఒకానొక సమయంలో కృష్ణుడు చెయ్యాల్సింది గోవర్ధన పర్వతానికి పూజ, ఇంద్రుడికి కాదు అని చెప్పేసరికి అతనికి ఎంతో కోపం వచ్చి 7 రోజుల పాటు ఎడతగని వర్షం కురిపించాడు. అటువంటి సమయంలో శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధనగిరిని ఎత్తిన తర్వాత కానీ అతనికి అర్థమవలేదు ఈ శ్రీకృష్ణుడే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అనేటటువంటిది. అలాగే పోనీ ఇంద్రుడు అనిసనంటే అతను కేవలము ఒక దేవతలకు అధిపతి, ఒక ఉద్యోగి, ఇలాగ ఏదో అని అనుకుందామనిసనని అనుకోవడానికి. కానీ చతుర్ముఖ బ్రహ్మ, వేదాధ్యయనం చేసినటువంటి ఆయన, వేదాలకే పరబ్రహ్మస్వరూపం కదా ఆయన, వేదాలన్నీ తన చేతిలోనే ఉంటాయి కదా. అటువంటి బ్రహ్మగారే ఈ బాలుడేమిటి అని అనుకున్నారు. కానీ ఇతనే సాక్షాత్ శ్రీమన్నారాయణుడు అని అనుకున్నారా? లేదు కదా. బ్రహ్మగారు చేసిందేమిటి? పోనీను ఏదో ఇంద్రుడు అంటే తెలియక ఉన్నాడు, ఇతనేదో మాయల మారి ఈ కృష్ణుడు అని చెప్పి ఏం చేశాడు ఆయన? ఒకానొక సమయంలో వీళ్ళందరూ కూడా కూర్చుని సద్దులు తింటూ ఉండగా
ఒక పక్క మొట్టమొదట గోవులను మాయం చేశాడు, ఆ తర్వాత గోపాలులను మాయం చేశాడు. ఇప్పుడు కృష్ణుడి ఇంటికి వెళితే ఇతనికి బాగా దేహశుద్ధి కలుగుతుంది, ఇప్పుడు ఏం చేస్తాడో చూద్దామని చెప్పి ఈయన చక్కగా వెళ్ళిపోయారు బ్రహ్మలోకానికి. కానీ కృష్ణుడు ఏం చేశాడు, ఓహో ఇదంతా బ్రహ్మగారిదా, నా యొక్క నాభికమలంలోంచి పుట్టిన వాడికి ఇంతటి అహంకారమా అని చెప్పి ఏం చేశాడు ఆయన, అనేక రకాలైనటువంటి గోవులుగా, ఆ గోవులను కాపు కాచే గోపబాలురుగా తానే ఎన్నో రూపాలుగా అవతరించి 1 సంవత్సరం పాటు ఆ తల్లులకు బిడ్డలుగా, ఆ అక్కడ ఉండేటటువంటి గోవులుగా, గోవుల యొక్క దూడలుగా ఇన్ని రూపాలను తను ఆపాదించుకున్నాడు. 1 ఏడాది తర్వాత తిరిగి చూసి వచ్చేసరికి అప్పుడు కానీ అర్థం అవ్వలేదు భగవత్ స్వరూపం ఏమిటి అన్నది, నారాయణ తత్వం అంటే ఏమిటి అన్నది బ్రహ్మగారికి అప్పటికి కానీ అర్థం కాలేదు. అలాగా అంతటి ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడికే సాధ్యం కాలేదు, ఒక మనుష్య రూపంలో ఉన్నది సాక్షాత్ పరబ్రహ్మము అనేటటువంటిది. అలాంటిది సామాన్యులమైన మనమెంతండి, అసలు మనకు నిజంగా ఎదురుగుండా ఎవరైనా వచ్చి నేనే దేవుణ్ణి అంటే అసలు మనం ఏమైనా నమ్ముతామా అండి? అస్సలు నమ్మం కదా. అందుకని ఇప్పుడు మనము విగ్రహ రూపంలోనే స్వామిని ప్రార్థిస్తూ ఉన్నాం. అయితే కొంతమంది అంటారు నాస్తికులు, ఏమిటి ఆ విగ్రహంలోనే ఏంటంటే భగవత్ తత్వం ఉందా, ఏదో ఒక రాయికి పూజన చేస్తే భగవంతుడైపోతాడా అనేటటువంటి భావన కూడా చాలా మందిలో ఉంటుంది. ప్రతిమాస అప్రబుద్ధానాం అంటే విగ్రహము అనేటటువంటిది కేవలం శక్తిని బట్టా గుర్తిస్తారు, తత్వం బట్టా అంటే తత్వం బట్టి అలాగే శక్తిని బట్టి కూడా. తత్వాన్ని గుర్తించగలిగేవాడు విగ్రహంలోని భగవత్ తత్వాన్ని గుర్తిస్తాడు. ఎలాగా అంటే అక్కడ ఒక కరెంటు తీగ ఉందండి, ఆ కరెంటు తీగని మీరు దూరం నుంచి చూస్తున్నారనుకోండి, ఆ కరెంటు తీగ ఒక రకమైన కాంతిని నింపుకోవడం. కానీ లైట్ అంటే మనం పెడితే లైట్ వెలుగుతుంది, కానీ కరెంటు తీగను ఉంటే అక్కడ అదేమైనా వెలుగుతుందా, లేకపోతే అదేమైనా కాలుతూ కనిపిస్తుందా? కాదు కదా. కానీ దగ్గరికి వెళ్ళి పట్టుకున్నామా అంతే, అంటుకుని పోతాం. అలాగే విగ్రహ స్వరూపం కూడా బయటకి ఏమీ బహిరంగంగా కనిపించదు, అదేదో కాంతులు ఈనుతూ మరొక విధంగా శక్తి కలిగి ఉండడం అనేటటువంటిది బయటకు కనిపించదు. కానీ ఆంతరంగికంగా నువ్వు స్వామి అని చెప్పి ఆ రాయికి మొక్కుకొని ఒక 10 రోజులు నువ్వు అదే దేవుడు అని గుర్తించేవో తప్పకుండా అందులోని భగవత్ తత్వం ఉంటుంది, భగవత్ శక్తి నిండి ఉంటుంది. ఇదే తత్వాన్ని మనకి ఆండాళ్ తల్లి చెప్తోంది. ఆండాళ్ తిరుప్పావై సారాంశం అంతా కూడా ఆ విగ్రహంపై విశ్వాసం కలిగి ఉంచడమే. అందుకే ఆండాళ్ శ్రీవిల్లిపుత్తూరులో ఉన్నటువంటి వటభద్ర సాయిని కొలిచింది, వెంకటాచలపతికి శరణాగతి చేసింది, తిరుమాలై జోలు సుందర బాహునికి మొక్కుబడి చేసింది, శ్రీరంగనాథుణ్ణి చేరింది, శ్రీకృష్ణుణ్ణి మనస్సులో భావించింది, పాల్కడులలో ఉన్నటువంటి స్వామిని పాడింది. ఎన్నిటిలోనూ తత్వం ఒకటే అని తన ఆచరణ ద్వారా మనకు చూపించింది ఆండాళ్. ఏమండి, ఆండాళ్ తల్లి శ్రీరంగనాథునిలో కదా కలిసింది, ఏంటి పాసురాలన్నీ కూడా శ్రీకృష్ణుని గురించి చెప్తున్నాయి అంటే అదే మనందరికీ చెప్పడానికనే ఆండాళ్ తల్లి ఇలా చెప్తోంది. ఏమని? శ్రీకృష్ణ తత్వము ఒకటే, వెంకటేశ్వర స్వామి ఒకటే, శ్రీరంగనాథ స్వామిలోనే ఉన్నటువంటి తత్వము ఒకటే, అందరూ ఒకటే సుమా అనేటటువంటి భావనను ఆవిడ మనకి కలిగించడానికనే ఈ పాసురాలన్నిటిలో కూడా శ్రీకృష్ణుని గురించనే ఆండాళ్ తల్లి చెప్తుంది. ఆచార్యుని ద్వారా భగవంతుణ్ణి దర్శించాలి అని తెలిపింది. భగవంతుడి యొక్క 6వ స్వరూపంగా ఆచార్యులలోని చూడవచ్చునని తెలియజేసింది. మొదట ఆ విశ్వాస పూర్ణత మనకి ఏర్పడితే ఆ పూర్ణతత్వాన్ని మనం దర్శించగలం. నిన్న అమ్మని లేపారు, అమ్మ లేచి ఏమంది, నేను కూడా మీతోటి దాన్నే కదమ్మా, పదండి అందరం కలిసి స్వామిని లేపుదాం అని వీళ్ళతో కలిసింది. ఇక మన వాళ్ళంతా స్వామి వద్దకు చేరి నారాయణ చరణం శరణం ప్రపద్యే అంటూ శరణాగత చేస్తున్నారు. అమ్మ మనల్ని ఆయనతో చేర్చే ప్రాపకురాలుగా ఉంది. అమ్మ ద్వారా పొందిన జ్ఞానంతో మన వాళ్ళు ఇలా ప్రార్థన చేశారు. ఈరోజు మన వాళ్ళు ఏమంటున్నారు? మగనే అరివురాయ్ ఓ నందగోపలు కుమారుడా, తెలివి తెచ్చుకో అంటున్నారు. అయితే మన వాళ్లకు శ్రీకృష్ణుని నేరుగా ఆశ్రయించకూడదు, మొట్టమొదట ఆచార్యుడైన నందగోపుని ద్వారా ఆశ్రయించాలి అని తెలుసు. అందుకే నందగోపుడి లక్షణాలు తెలుపుతూ ఆత్తప్పడైతాన్ వళ్ళల్ పెరుం పసుక్కల్, లెక్కకు అందనటువంటి ఔదార్యం కలిగినటువంటి పశువులు. శ్రీకృష్ణుడికి కూడా ఇదే ఉదార స్వభావం ఉంది. ఎందుకనంటే నందగోపుడు ఎంతో ఉదార స్వభావంతో అన్నము వస్త్రములు ఇవన్నీ కూడా లెక్కకు అందకుండా దానం చేస్తూ వెళ్ళిపోతారు.
అటువంటి నందగోపుని యొక్క ఉదార స్వభావమే శ్రీకృష్ణుడికి వచ్చింది. ఇచ్చే స్థితి తనది, పుచ్చుకునేవాడికి ఎటువంటి లోటు కలగకూడదు అని చెప్పి ఏ భావనతో అయితే శ్రీకృష్ణుడు ఉంటున్నారో ఆ పశువులు కూడా అలాగే ఉంటాయట. నందగోపుడి దగ్గర ఉన్నటువంటి పశువులు కూడా తమ దగ్గరికి ఎప్పుడు ఎవరు వెళ్ళినా సరే ఆ పాలు అలా ఇస్తూనే ఉంటాయట. ఎలా ఇచ్చేవి ఆ పాలు అంటే, ఏత్తక్కలంగల్ ఎదిర్పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్ సొరియం, ఎన్ని కుండలు పెట్టినా సరే ఆ పాలధారలు అలా పొంగుతూనే ఉంటాయి. అంటే ఏదో ఒక కొండ సగం నింపి ఇంకో కొండ సగం నింపడం అలా కాదండి. పూర్తిగా మీరు అలా కుండలు పెడుతూ ఉంటే కుండల నిండుగా పాలను స్రవించేస్తూ ఉంటాయి. ఎవరు పాలు పితుకుతున్నారా అని కూడా లేదు, అక్కడ స్రవించేయడమే. అలా ఆ పాలను అలా వదిలేస్తూ ఉంటాయన్నమాట. ఇక్కడ నందగోపుడు ఆచార్యుడు గోవులు శాస్త్రములను అధ్యయనం చేసినటువంటి మహనీయులు. ఆ శాస్త్రములు చాలా కఠినమైనవి. ఎలా అంటే, గోవులు వనం అంతా తిరిగి అక్కడ పచ్చికను తిని అనుభవించి మనకు స్వచ్ఛమైన పాలను ఎలా అందిస్తున్నారో, అలాగా జ్ఞానులైన మహనీయులు శాస్త్రములు అనేటటువంటి అరణ్యములలో సంచరించి అక్కడ క్లేశాలను తాము అనుభవించిన తత్సారమైన భగవద్గుణములైన పాలధారలను మనపై కురిపిస్తారంటే, శాస్త్రాలలో ఉన్నటువంటివి మనకు అర్థం కానటువంటివి జ్ఞానులందరూ కూడా వాళ్ళు ఎంతో కష్టపడి అర్థం చేసుకుని మనకి ఎలా అయితే గోవులు స్వచ్ఛమైన ఆవు పాలను ఎలా అయితే ఇస్తాయో అలాంటి మనకు అర్థమయ్యే జ్ఞానాన్ని మనకి ఆ మహనీయులు అందిస్తారు, ఆ జ్ఞానులు అందిస్తారు. అంటే ఇక్కడ ఆచార్యుడిని నందగోపుడిగా తీసుకుంటే, ఈ గోవులు ఆచార్యుడి దగ్గర ఉన్నటువంటి శిష్యులు జ్ఞానులు. వాళ్ళు ఆ శాస్త్రాలను ఉపనిషత్తులను తెలుసుకుని మనకి ఎలా అయితే ఆవు పచ్చిక తిని మనకి పాలన ఎలా అయితే ఇస్తుందో, అలాగ వీళ్ళు కూడా ఉపనిషత్తులు వేదాలలో ఉన్నటువంటి సారాన్ని వీళ్ళు అర్థం చేసుకుని మనకి చాలా సులభమైన రీతిలో, మనకు అర్థమైన రీతిలో మనకి అందజేస్తూ ఉంటారు. ఎంత చక్కటి పోలికో చూడండి. అసలు గోవులను జ్ఞానులతోటి పోల్చారు ఆండాళ్ళ తల్లి. ఇక కుండలు ఉన్నాయి కదా, ఆ కుండలు ఏంటి, మనలాంటి శిష్యులు అన్నమాట. ఆ కుండలలోకి పాలు ఏ విధంగా ఆవు ఇస్తుందండి, తన పొదుగు ఉంటుంది, దానికి 4 ధారలుగా ఇస్తుంది కదండి గోవు. అలాగా మనకి ఈ 4 ధారలుగా అంటే తాము తెలుసుకున్నది పెద్దలు చెప్పారు అని చెప్పే విధము ఒకటి, ఇంకొకటి కొంతమంది వద్దంటున్నా కూడా లేదు వాళ్ళకి తెలుసుకునే అర్హత ఉంది అనేటటువంటి భాగంతో ఒకటి, పెద్దలు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళకి మనం తెలియజేస్తేనే కదా వాళ్ళు సరైన మార్గంలోకి వెళతారు అని చెప్పే విధానం ఒకటి, మరొకటి మేము తెలుసుకున్నాం కాబట్టి వాళ్ళకి తప్పకుండా తెలియజేయాలి అనేటటువంటి ఈ 4 విధాలుగా మహనీయులు మనకి జ్ఞానాన్ని బోధిస్తారు. ఎలా అయితే ఆవుకి ఉన్నటువంటి పొద్దుగులోని 4 ధారల ద్వారా మనకి పాలు వస్తున్నాయో, ఇలాగ 4 రకాలుగా ఆ జ్ఞానులు మనకి జ్ఞానాన్ని అందజేస్తూ ఉంటారు శిష్యులుగా ఉన్నటువంటి మనకి. అలాగ అటువంటి జ్ఞానులని ఎందరినో శిష్యులుగా కలవారు రామానుజాచార్యుల వారు. అలాంటి ఆచార్యుల వద్ద కుమారుడిగా ఉండేవో స్వామి, తెలివి తెచ్చుకో, నీవు వచ్చింది గోకులానికి, నీవై కోరి వచ్చావు మా లాంటి వారి వద్దకి, మా మధ్యకు వచ్చి మా ఆరాధనను అందుకుంటున్నావు, ఇదంతా మా పాలిట నీ దయ్య. ఉత్తముడయ్యాయ్ పెరియాయ్, నీకు దృఢమైన ప్రమాణం నీకుంది, వేదైక వేద్యుడివి, వేదాలకే అందనటువంటి వాడివి అని ఒక ప్రమాణం ఉంది. అలా అందనటువంటి వాడివి ఉలగనిల్ తోత్తమాయి నిర్ణసుడరే, మా మధ్యకు వచ్చావు, మా మధ్యకు అసలు ఎవరికీ అందనటువంటి వాడివి మాకు అందేలాగా మా మధ్యకు వచ్చావు, దివ్య కాంతులతోటి ఉన్నావు. మేము క్రమం తప్పకుండా మీ అమ్మా నాన్నగారిని ముందుగా లేపి వారి ఆజ్ఞతో నీ దగ్గరికి వచ్చాం. తుయిలెలా, ఇప్పటికైనా తెలివి తెచ్చుకో స్వామి, ఎప్పటికైనా లేవమయ్యా అంటున్నారు. వాళ్ళు ఎలా వచ్చారో విన్నవించుకున్నారు. మాత్తార్ ఉనక్కు పలితొలైందు, శత్రువులైన వాళ్ళు వాళ్ళ బలాన్ని పక్కన పెట్టుకొని ఉన్వాసర్కండ్, నీ ద్వారం ముందు పడిగాపులు పడే వాళ్ళలాగా ఉన్నారు. ఆతాదు వందు, వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళని బాణాల దెబ్బలకు భయపడి అడిపణియుమా పోలే, నీ పాదాలనే సేవించుకునేటట్లుగా వాళ్ళు వస్తున్నారు. మేము కూడా అలానే వచ్చాం. అప్పుడు స్వామికి వీళ్ళ బాధ అర్థమైంది. అయ్యో మీరు శత్రువులు అంటారేంటి, మీరు శత్రువులు కాదే అని చెప్పి స్వామి బాధపడ్డాడు. అప్పుడు వీళ్ళేం చెప్తున్నారు, పోతియా ముందోం, లేదయ్యా మేము కూడా వాళ్ళకి ఏమి తీసిపోము, ఎందుకు
మేము కూడా ఒకనాడు అలాంటి వాళ్ళమేనయ్యా. మేము ఒక అభిమానం, ఒక అహంకారం, మనము ఇంకా చెప్పాలి అంటే ఇగో అంటాం కదా, అది కలిగి మేము నీ దగ్గరికి రావడం ఏమిటి అనుకునేవాళ్ళం. కానీ నీవంతటి వాడివి, సాక్షాత్ భగవంతుడివి, అటువంటి వాడివి నువ్వు మా కోసం ఈ నందకులానికి దిగి వచ్చావు. ఆ దగ్గరికి కూడా రాగలవు, కానీ మేమేమో ఆగలేకపోతున్నాము. ఆర్తి తట్టుకోలేక నీ పాద ఆశ్రయణం కోసం వచ్చాము. అయితే శత్రువులు వాళ్ళ శరీరాన్ని కాపాడుకోవటానికి నీ దగ్గరికి శరణు అంటూ వస్తారు. మేము మా ఆత్మ రక్షణ కోసం వచ్చాం. వాళ్ళు నీ బలానికి లొంగి వస్తే మేము నీ గుణాలకి లొంగి వచ్చాము. వాళ్ళు నీ బాణాల దెబ్బలకు తట్టుకోలేక వస్తే మేము నీ కళ్యాణ గుణాల దెబ్బలకు తట్టుకోలేక నీ కళ్యాణ గుణాల కీర్తన చేద్దామని వచ్చామయ్యా. పొగరందు ఎంతో ఆనందంతో వచ్చాము స్వామి. మేమేమి బాధతోటి భయంతోటి రాలేదు, మేము చాలా ఆనందంతో వచ్చాం. ఇకపై అంతా నీ బాధ్యత అంటూ అన్యథా శరణం నాస్తి స్వామి, నీవు తప్ప మాకు ఇంకెవ్వరూ శరణం లేవరయ్యా అని చెప్తూ స్వామికి శరణాగతి చేశారు. ఆండాళ్ తిరువడిగళే శరణం.